చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు, చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కామ్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో విశాల్ గున్ని కానీ, కాంతిరాణ కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఉన్నాడా? ఆయన అరెస్ట్ చేసింది ఎవరు అరెస్ట్ చేశారండి? సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు సిఐడి చీఫ్ ఎవరండి? సంజయ్ ఉన్నాడు. ఒకవేళ నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష తీర్చుకోవాలనుకుంటే సిఐడి సంజయ్ని వాటికి లోపలేసేయాలి. ఆ సిఐడి ఆ టైంలో ఉన్న సంథింగ్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఈయన్ని ఇది క్యారీవ్యాన్లో తలుపు కొట్టి మరీ అరెస్ట్ చేశాడు, అతన్ని అరెస్ట్ చేసేయాలి. లేదా సిఐ ఎవరో మార్గదర్శి అంటున్నాడు, మార్గదర్శి కేసులు ఎవరు చేయండి? సిఐడి పెట్టింది కేసులు. మార్గదర్శిని వేధించినప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, సంజయ్ ఉన్నాడు. వాళ్ళని కదా వేధించాలి, వాళ్ళని కదా సస్పెండ్ చేయాలి, వాళ్ళని కదా అరెస్ట్ చేయని చూడాలి నిజంగా కక్ష తీర్చుకునే వాళ్ళు అయితే. ఈ విశాల్ గున్ని ఎక్కడి నుంచి వచ్చాడు? కాంతిరాణ టాటా ఎక్కడి నుంచి వచ్చాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళు ఏమైనా సిఐడి వాళ్ళ? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ కాంతిరాణ టాటా సంథింగ్ అక్కడ ఏదో విజయవాడ సంథించి మరి ఐజీఓ డీజీపీఓ, విశాల్ గున్ని ఐజీ. వీళ్ళకి అసలు సిఐడికి సంబంధమే లేదు కదా. మార్గదర్శి మీద పెట్టిన కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు సిఐడి కేసులు కదా ఇవి. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలడు ఇతను. నమ్మేవాడు ఉండాలి కానీ ఇంత నిస్సిగ్గుగా నోటికి ఏదొస్తుంది అబద్ధాలు చెప్పగలడు. ఇలాంటి వాడి మాటలు నేను లడ్డూలో కల్తీ చేయలేదంటే నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడండి? లడ్డూ ప్రసాదాన్ని నేను దుర్వినియోగం చేయలేదు, లడ్డూ ప్రసాదాన్ని నేను అపవిత్రం చేయలేదంటే నమ్మేవాడు ఎవడున్నాడండి? పబ్లిక్గానే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉంటేనే. దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆయన పేరు జత్వాని ఏదో పేరు, నీకు తెలియదులే, ఆవిడ పేరు మీకు తెలీదు. ఎవరైతే జిందాలా చింతాలా, జిందాల్ గారు అయితే మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే జిందాల్ గారి మీద కేసు పెట్టిన అమ్మాయి కదా ఈ అమ్మాయి. జిందాల్ గారు అయితే మీకు బాగా పరిచయం, బాగా ఫండింగ్ సో మంచి దోస్తి. కాబట్టి అమ్మాయి పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఎందుకంటే మీరు ఫోన్ చేసి జిందాల్ గారి మీద ఎవరో అమ్మాయి కేసు పెట్టిందంట, అమ్మాయి దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయట, అర్జెంటుగా అమ్మాయిని ఎక్కడుందో పట్టుకుని అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు గీన్లు అన్నీ లాక్కుని అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బొక్కలేసేయండి అని మాత్రమే చెప్పుంటారు మీరు. అమ్మాయి పేరు కాదంబరి జత్వాని, అమ్మాయి సో అమ్మాయిని పట్టుకుని రండి అని అయితే మీరు చెప్పుండరు, అది మాత్రం నమ్ముతాను. ఆ అమ్మాయి పేరు మాత్రం మీకు తెలిసి ఉండదు, కానీ అమ్మాయి అనే విషయం మాత్రం మీకు తెలుసు, నటి అనే విషయం మాత్రం మీకు తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, అలాగే గున్ని గారిని, కాంతిరాణ గారిని వాడుకున్నారని కూడా తెలుసు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అప్రూవల్గా మారుతున్నారట, చూడండి మరి. నెక్స్ట్ నెంబర్ మందేనేమో స్టోరీ. ఇక్కడే అన్న దొరికేస్తాడండి, సింపుల్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో దొరికేస్తాడు. ఆ పేరు కనుక డైరెక్ట్గా కాందంబరి జత్వాని అనేసాడు అనుకో, అరే అమ్మాయి పేరు ఇతను బాగా తెలుసు, నిజంగా చేసేసాడేమో అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని డైరెక్ట్గా తెలిసినా కూడా తెలియదు కాదా అంబా కాదు జత్త. అంతకుముందు కూడా ఫ్యాబ్లో ఎస్ఓ బా సింపుల్గా దొరికేస్తాడు, యాక్ట్ చేస్తాడు అప్పటికప్పుడు. ఇప్పుడు చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అండి, స్కూల్ మన సినిమాకి వెళ్ళేవాళ్ళు. సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో బాగా ముదురులో ఉంటారు అమ్మలు కానీ చిన్నమ్మలు కానీ. అరే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు ఏట్రా అని అడిగినప్పుడు వెంటనే మనకి భయం వేస్తుంది. భయం వేసి సినిమా అంటే సినిమా ఏ సినిమా ముందే మనం కంగారు పడిపోతాం. సేమ్ అలాగే దొరికేస్తాడు అన్న, చిన్న పిల్లోళ్ళు అడ్డాడు ఇలాంటి విషయాల్లో మాత్రం. కానీ క్రిమినల్ మైండ్లో మాత్రం ఫ్యాబ్లో ఎస్కోబార్ గడు అమ్మ మొగుడిన ఆడు అసలు ఈయన 1 కోటి కూడా పనిచేయడు. 100 కోట్ల మంది ఆరాధించే లడ్డూ ప్రసాదంలో ఆయన కల్తీ చేసి వాళ్ళకి అపవిత్రమైన వస్తువులు అందులో కలిపాడంటే ఎంత దారుణం అయితే కలుపుతాడండి, ఎంత శాడిస్ట్ మెంటాలిటీ ఉంటే. విజయవాడలో మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్. వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పుంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ క్వశ్చన్ తాను ఇతనేమో 60 మంది చచ్చిపోయా అంటాడండి. కానీ ఇక్కడ నేషనల్ మీడియాలు ఒకవేళ ఇక్కడ TV5 లేకపోతే ABN ఇట్లా చూస్తే అన్ని అలా ఒప్పుకోడు. నేషనల్ మీడియాలు మాత్రం
చాలా సింపుల్గా మరి వాళ్ళు ఇంకో నెంబర్ చెప్తారు, మరి ఏంటి నాకు అర్థం కాలే. అట్లీస్ట్ 27 డెడ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 27 మంది మాత్రం చచ్చిపోయారండి ఫస్ట్ స్టాప్ అనే నేషనల్ మీడియా చెప్పిందండి. అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్లడ్స్ 31 డెడ్ 4.5 lakh డిస్ప్లేస్డ్ అన్నాడు సిఎన్బిసి వాళ్ళు. సిఎన్బిసి వాళ్ళు ఎంతమంది చనిపోయారు అన్నాడండి? 31. ఇది ఆంధ్ర తెలంగాణలో కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 60 మంది చంపేస్తున్నాడు, 60 మంది చచ్చిపోయారు అంటున్నాడు. మరి మిగతా సేవలు ఎక్కడి నుంచి ఎత్తాడు, ఎలా లెక్కెడతాడు? ఆ రోజు ఢిల్లీ వెళ్ళి అబ్బో చాలామంది చచ్చిపోయారు అన్నాడు. ఎవరయ్యా పేర్లు చెప్పన్నారు? ఎవరో జర్నలిస్టులు 60 మందినో 31 మందినో నరికి చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అన్నాడు. సరే పేర్లు చెప్పబో అంటే ఆ వినుకొండలో రషీద్ రఫీక్ ఎవరో ఉన్నారు, ఆ ఒక పేరు చెప్పగలుగుతున్నాడు, మిగతా పేర్లు లేవు. ఎవరైనా చచ్చిపోతే కదా పేర్లు ఉండటానికి. ఇప్పుడు 60 మంది చచ్చిపోయారు అంటున్నాడు, ఆ పేర్లు చెప్పబో అంటే మేము అంటాడు. ఉండరు ఎవరుని, నోటికి ఏదో వస్తే చెప్పేయటమే, తర్వాత నమ్ముతాడో లేదో ఇక జనాల కర్మ. ఇంకా ఏర్పాటు చేసేవాడు, రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు. ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటున్నాడు. పక్కన మరి తెలంగాణ కూడా మునిగిపోయింది కదా, తెలంగాణలో కూడా చనిపోయారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చేయలేదా? ఇక అంతకుముందు చెన్నైలో వరదలు వచ్చాయి, అప్పుడు ఆ సీఎం గారు కూడా చేయలేదా? వాళ్ళు చెయ్యికే వరదలు వస్తున్నాయటండి. అంటే వీళ్ళు రివ్యూ మీటింగ్ పెడితే వర్షాలు ఆగిపోయి వరదలు కూడా ఆగిపోతాయట. ఏంటో మాట్లాడు అన్న. విజయవాడలో ఏ రకంగా, విజయవాడనే కాదు ఏలూరు కూడా అదే రకంగానే మిస్మేనేజ్మెంట్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటే ఇంకొక డైవర్షన్ టాక్టిక్. బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దిన వెంటనే ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు, ఏమో నిజంగానే తాళ్ళు తెగిపోయి గుద్దేసేమో అని అనుకున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు కూడా Day 1 రోజు ఏమీ మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు ఎలా ఉంది అందరి పరిస్థితి అంటే, అరే విజయవాడ మునిగిపోయింది, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు వాళ్ళు ఇలా నిరాశ్రయులు అయిపోయారు, అరే ఎంత వాటర్ వచ్చేస్తుంది, విజయవాడకి ఎప్పుడూ లేదు, అందరూ ఆ బాధలోనే ఉన్నారు. 1వ రోజు 2వ రోజు 3వ రోజు రోజులు గడుస్తూనే ఉన్నాయి, బోట్లు మాయని ఎవడో రాలేదు అక్కడికి. నిజంగా బోటు పోతే ఏమన్నా దూడ తప్పిపోతేనే దూడ కోసం మొత్తం చేలు గీలు కొండల గిండలు ఎత్తికెత్తారు మా వాళ్ళు. ఊర్లన్నీ తిరిగి దూడ వచ్చిందని అడుగుతారు. అలాంటిది ఏకంగా ఈ 70 లక్షల కోటి రూపాయలు బోటు ఒకటిని ఆ బోట్లో వెళ్ళి గుద్దుకుంటే ఏమంటే ఈ బోట్లు మాయే పలానా చోట కట్టం అవి ఇలా తెగిపోయిన ఒక్కడు కూడా ఎందుకు రాడు? ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి. అవి వైసీపీ రంగులతో ఉండటంతో కాస్త బలపడ్డాయి. దాని తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు అవి ఎక్కడో ఉండాల్సినవి ఎక్కడికో గొల్లపూడి దగ్గర తీసుకొచ్చి కట్టడం, అవేమో ఈ వైసీపీ నాయకులకి చెందినవి అయి ఉండటం, దానికేమో నేరస్తుడైన నందిగం సురేష్ లింక్ ఉండటం, ఇవన్నీ తర్వాత బయటపడ్డాక అప్పుడు అన్నారు. అప్పటి వరకు నీలాంటి టాపిక్ డైవర్షన్ అనేది తెలుగుదేశంలో ఏ ఒక్కరికి అలవాట్లేదు, అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన పని లేదు. జగన్ రెడ్డి వచ్చేమంటాడు, అబ్బాయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారు, నీ మీద ఎందుకు దుష్ప్రచారం చేయలే? అప్పుడు నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవ్వబోయేవాడువా? లేదా పటిష్టమైన ప్రతిపక్షం ఏమన్నా ఉందా? నీ దగ్గర ఉన్నది ముష్టి 11 సీట్లు, నీ మీద ఎందుకు వేయాలి? ఇప్పుడు నీ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఏమీ లేనప్పుడు ఎందుకు వేయాలి? అక్కడ నిజం కాబట్టే ఇలా జరిగింది, ఇగో పలానా రిపోర్ట్ వచ్చింది, గుజరాత్ వాళ్ళు ఇచ్చారట రిపోర్ట్, అది ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఇతను కమిషన్లకు కక్కుర్తిపడి ఈ ఆచారాలని మనోభావాలను ఇంత గాయపరిచాడు, నిష్ఠగా చేసే భక్తుల్ని ఇంత దారుణంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పారు, బయటకు రిలీజ్ చేయారు తప్ప ఇప్పుడేమో ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే వైసీపీ అన్న పీక్ పొడి చేసేది ఉంది? అప్పుడు లాజిక్ ఉండాలి కదండి. లేదు నన్ను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఏదో కారణం ఉండాలి. పోనీ ఎలక్షన్ వస్తుంది, అరే పలానా ఎలక్షన్ వస్తుంది మళ్ళీ జగన్ సీఎం అయిపోతాడేమో అని ఒకవేళ ఆ అవతల పక్షం టార్గెట్ చేసింది అనుకోవచ్చు.